హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఒక గోండి సాంగ్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్ వచ్చింది. ఒకసారి డెమో చూస్తే మీకే నచ్చుతుంది. డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. సో ఇప్పుడు డెమోని చూడండి ఫ్రెండ్స్. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత పూల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పాను, ఎందుకంటే పూలు 2 రోజుల్లో వాడిపోతాయి. సో డెమో చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే వీడియో గురించి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి. సో ఇప్పుడు వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. లిరికల్ రాసి ఉంటుంది ఇట్లా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫొటోస్ యాడ్ చేద్దాం. ఇక్కడ నుంచి 6 సెకండ్ 19 మిల్లీ సెకండ్ దగ్గర నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్, మీడియా, ఫొటోస్. మీకు నచ్చిన ఏవైనా ఫొటోస్ కావచ్చు. ఫొటోస్ 1 బై 1 మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో ఇలా ముందు యాడ్ చేసుకునే ఫోటో లాంగ్ ఉంటుంది అండ్ మళ్ళీ చిన్న సైజు, పెద్ద సైజు అలా ఉంటాయి ఫ్రెండ్స్. కంటిన్యూగా 1 బై 1 మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకోండి. సో ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. ఇలా 1 బై 1 మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను కొంచెం స్కిప్ చేసి మొత్తం ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. దానికోసం బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒకటి లిరికల్ ఉంటుంది అండ్ 3 ఫొటోస్కి ఎఫెక్ట్ ఉంటుంది. సో ముందుగా ఏం చేద్దామంటే ఫొటోస్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. దానికోసం ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, లాంగ్ ఫోటో, దీన్ని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఇప్పుడు లాంగ్ ఫోటో ఉంటుంది ఇక్కడ మధ్యలో. ఇక్కడ 6 సెకండ్ 19 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటోని పేస్ట్ చేసుకోండి. ముందుగా ఈ ఫోటోని పేస్ట్ చేస్తే ఇలా వస్తుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఈ సెకండ్ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే, సో ఫ్రెండ్స్ ఇక్కడ 1 బై 1 నేను చెప్పినట్టు సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఈజీగా ఉంటుంది వీడియో. సో కానీ ఇంకోటి ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. స్కిప్ చేస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ ఎఫెక్ట్ 9 సెకండ్ 7 మిల్లీ సెకండ్ దగ్గర నుంచి పేస్ట్ చేసుకోవాలి. ఇలా 1 బై 1 ఎక్కడ దాకా అంటే లాస్ట్ దాకా ప్రాసెస్ చెప్తా. ఈ 3 ఫొటోస్ ముందు యాడ్ చేసుకోండి. ఈ 3 ఫొటోస్ యాడ్ చేసి ఈ లాంగ్ ఫోటోని వదిలేసేయండి. ఈ ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా కంటిన్యూగా ఇప్పుడు ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో, లాంగ్ ఫోటో వదిలేసి చిన్న సైజ్ ఫోటోని పేస్ట్ చేయాలి అంతే. సో లాంగ్ ఫోటో వదిలేయాలి, చిన్న సైజ్ ఫోటో పేస్ట్, ఒక ఫోటో వదిలేసేయాలి, ఒక ఫోటో పేస్ట్. ఇలా కంటిన్యూగా లాస్ట్ వరకు ఒక్కటే ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇలా మొత్తం చివరి వరకు కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో మొత్తం లాస్ట్ వరకు ఒకటే ప్రాసెస్. ఇలా 1 బై 1 మొత్తం ఫొటోస్ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఒక లాస్ట్ ఫోటో, ఈ లాస్ట్ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే, సో ఇప్పుడు మిగిలిపోయిన ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. 10 సెకండ్ 16 మిల్లీ సెకండ్ దగ్గర నుంచి ఈ ఫోటో నుంచి పేస్ట్. సో ఇలా వస్తుంది. సో మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో పేస్ట్. ఇలా కంటిన్యూగా దీనికి కూడా సేమ్ ప్రాసెస్ 1 బై 1 మొత్తం చివరి వరకు సేమ్ ప్రాసెస్ ఇలాగే యాడ్ చేసుకోండి. ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో పేస్ట్, ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో పేస్ట్. ఇలా కంటిన్యూగా చివరి వరకు 1 బై 1 మొత్తం ఫొటోస్ని ఇలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మొత్తం ఫొటోస్ యాడ్ చేసి కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసి బ్యాక్ వచ్చి ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే లాస్ట్గా లిరికల్ ఉంటుంది. ఈ లిరికల్ని
ట్యాప్ చేసి పైనుంచి కాపీ చేసుకోండి. కాపీ లేయర్ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఇప్పుడు సింపుల్ ప్రాసెస్. ఈ లిరికల్ మీద టచ్ చేసి పైనుంచి పేస్ట్ టైల్, సింపుల్ పేస్ట్ టైల్ చేస్తే లిరికల్ వచ్చేస్తుంది అండ్ కలర్ వచ్చేస్తుంది. దాంతో ఫాంట్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఫాంట్స్ లేకపోతే ఏవైనా యూస్ చేసుకోవచ్చు, ఇదే అని కాదు. సో 1 by 1 మొత్తంని సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసుకోండి. పైనుంచి లిరికల్ని ట్యాప్ చేసి పైనుంచి పేస్ట్ టైల్, సింపుల్గా ఉంటుంది. ఇలా 1 by 1 మొత్తం చివరి వరకు అంటే 5-6 లిరికల్స్ ఉంటాయి ఇక్కడ దాకా మాత్రమే. సో మొత్తం ఈ ఫొటోస్ని ఇలా యాడ్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా చేయాలో. సో మళ్ళీ దీనికి కలర్ యాడ్ చేద్దాం. దానికోసం మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే పైన ఉన్న 1 2 3 4 అన్నీ ఉన్నాయి కదా, ఈ 4 లేయర్స్ని కాపీ చేసుకోండి. కాపీ 4 లేయర్స్. మళ్ళీ బ్యాక్ వచ్చి బిట్ మార్క్ ఓపెన్ చేస్తే ఇప్పుడు టైమింగ్ చెప్తాను ఫ్రెండ్స్, ఆ టైమింగ్ దగ్గర యాడ్ చేసుకోండి. సో ఇక్కడ 6 సెకండ్ 19 మిల్లీ సెకండ్ దగ్గర ఈ 4 లేయర్స్ని పేస్ట్ చేసుకోండి. సో ఇవి సగమే ఉంటాయి. దీనికి ముందుగా లాస్ట్ వరకు ఇలా వెళ్ళి లాస్ట్లో డ్రా చేసుకోండి. ఇలా 1 by 1 మొత్తం డ్రా చేసేయండి. సో ఇలా అర్థమైంది కదా ఫ్రెండ్స్, నేను చెప్పింది అర్థమైంది అని అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టండి అండ్ వీడియో గురించి కామెంట్ చేయండి, నైస్ అనో గుడ్ అనో ఏదో ఒకటి. సో ఇప్పుడు షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.